Uh, okay, today we are going to discuss about one more data structure, that is queues. ఓకే, ఇప్పటి వరకు ప్రీవియస్ క్లాస్లో మనం చూసిన లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ చూసాం, యాజ్ వెల్ యాజ్ స్టాక్స్ చూసాం. దెన్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ డేటా స్ట్రక్చర్, దట్ ఈజ్ క్యూస్. Okay, what is queue? Queue is a linear data structure. Linear data structure means the elements are arranged in a sequential manner. అంటే లైన్ ఇలా సీక్వెన్షియల్ గా ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ అవుతాయి. అయితే ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే వాట్ ఈస్ ద బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ క్యూ. క్యూ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ చూద్దాం. క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటున్నాం. క్యూ ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది? ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఇన్సర్ట్ అవుతుందో ఆ ఎలిమెంటే ఫస్ట్ అవుట్ అవుతుంది. సో ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది? ఫిఫో. అయితే స్టాక్ ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది? లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా, స్టాక్ ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ రిమూవ్డ్ ఫస్ట్. రిమూవ్డ్ ఫస్ట్. క్యూ అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అయితే ఇక్కడ స్టాక్లో ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి సింగిల్ ఎండ్తో జరుగుతాయి. ఆ సింగిల్ ఎండ్ కోసం మనం యూజ్ చేసే వేరియబుల్ టాప్. ఇక్కడ ఓన్లీ వన్ వేరియబుల్తో వన్ ఎండ్తో మాత్రమే బోత్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి మనం పెర్ఫామ్ చేస్తాము. అదే క్యూలో వచ్చేసరికి క్యూకి వచ్చేసరికి ఇన్సర్షన్ ఆపరేషన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి టూ ఎండ్స్ త్రో జరుగుతాయి. వాట్ ఆర్ దట్ ఎండ్ నేమ్స్ మీన్స్ రేర్ అండ్ ఫ్రంట్. రేర్ end is used for insert operation. Front end is used for deletion operation. To insert an element into the queue, which end is used? Rare. ఎలిమెంట్ని డిలీట్ చేయటానికి క్యూలో నుంచి ఏ ఎండ్ త్రో చేస్తాం? ఫ్రంట్ ఎండ్ త్రో చేస్తాం. అదే స్టాక్స్కి వచ్చేసరికి ఇన్సర్షన్ అండ్ డిలీషన్స్ ఆర్ డన్ బై యూజింగ్ టాప్ ఓన్లీ. ఓకే, అండ్ క్యూలో యూజ్ చేసే ఆపరేషన్స్ వచ్చి ఫర్ ఇన్సర్షన్ పర్పస్ వీఆర్ యూజింగ్ అండ్ క్యూ. డిలీషన్ కోసం యూజ్ చేసే ఆపరేషన్ డిక్యూ. ఆపరేషన్ ఏంటి? డిక్యూ. అదే స్టాక్లో ఇన్సర్షన్ కోసం యూజ్ చేసే ఆపరేషన్ పుష్. డిలీషన్ కోసం యూజ్ చేసే ఆపరేషన్ పాప్. మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసాం. అండ్ ఎన్క్యూ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్సర్షన్ పర్పస్ అండ్ డిక్యూ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిలీషన్ పర్పస్. ఇన్సర్షన్ కోసం యూజ్ చేసే ఎండ్ రేర్, డిలీషన్ కోసం యూజ్ చేసే ఎండ్ ఫ్రంట్. ఓకే, అండ్ these are about the basic description about queues. So what is queue? Queue is a linear data structure. Queue ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది? ఫిఫో, ఫస్ట్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ రిమూవ్డ్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తామో అదే ఫస్ట్ రిమూవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి? మూవీ టికెట్స్ తీసుకోండి. ఎవరైతే ఫస్ట్ లైన్ క్యూలో నిలబడతారో వాళ్ళే ఫస్ట్ టికెట్ తీసుకుంటారు. ఓకేనా? ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏమంటాయి? ఫస్ట్ వచ్చిన వాళ్ళే ఫస్ట్ సర్వ్ అయ్యేది. ఎవరైతే రెస్టారెంట్కి వస్తారో, ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకే ఫస్ట్ సర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ రియల్ టైమ్ సాఫ్ట్వేర్ ప్రాక్టికల్గా మన ప్రోగ్రామెటికల్గా చూసేది ఆపరేటింగ్ సిస్టంలో ఎఫ్సిఎఫ్ఎస్ అనే స్కెడ్యూలింగ్ అల్గారిథం ఉంటుంది. అవునా? ఎఫ్సిఎఫ్ఎస్ స్కెడ్యూలింగ్ అల్గారిథం ఏం చేస్తుంది? ఏ ప్రాసెస్ అయితే ఫస్ట్ అరైవ్ అవుతుందో ఆ ప్రాసెసే ఫస్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్తుంది. ఎఫ్సిఎఫ్ఎస్ అల్గారిథం ఆర్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ ప్రిన్సిపల్ ఫిఫో. ఓకే, అండ్ ఫిఫోలో ఎన్ని ఎండ్స్ యూజ్ చేస్తారు? 2 ఎండ్స్, రేర్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. రేర్ ఎండ్ యూజ్ చేసి ఇన్సర్షన్ ఆపరేషన్ చేస్తాం, అంటే క్యూలోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి వాల్యూస్ని డిలీట్ చేస్తాం. హియర్ వీఆర్ యూజింగ్ 2 ఎండ్స్. In queues, insertion operation is termed as NQ and deletion operation is termed as DQ. Okay, and if Q is full but you are try to insert one more element, then what condition occurs? Q overflow.
అంటే క్యూ ఫుల్గా ఉంది, బట్ మీరు ఇంకొక అనదర్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు అక్కడ అయ్యే కండిషన్ ఏమని పిలుస్తాడు, క్యూ ఓవర్ఫ్లో. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏమొస్తుంది, క్యూ అండర్ ఫ్లో. క్యూ అండర్ ఫ్లో మీన్స్ వాట్, even the queue is empty but you are trying to delete one more element from the queue. అంటే ఏంటి, క్యూ అనేది ఎంటీగా ఉంది బట్ మీరు ఇంకొక ఎలిమెంట్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తే వచ్చే కండిషన్ ఏమని పిలుస్తున్నాము, క్యూ వచ్చే సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ టర్మ్డ్ యాజ్, దెన్ దట్ సిచ్యువేషన్ ఇస్ టర్మ్డ్ యాజ్ క్యూ అండర్ ఫ్లో. Queue underflow, and these are the basic description about the queues. Done.